హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. అమ్మ నేను కలిసి షీ నీడ్స్ కి వెళ్ళి లాస్ట్ టైం షాపింగ్ చేసి కొనుక్కున్న శారీస్ మీకు షేర్ చేశాం కదండి. అవి చాలా మందికి నచ్చినాయి, చాలా రీజనబుల్ అనిపించి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలా మంది రిలేటివ్స్ కావాలి అని అంటే మళ్ళీ నిన్న వెళ్ళి వాళ్ళకి కొన్ని తీసుకొని పంపించాను అనమాట. అండ్ అలాగే నేను కూడా కొన్ని షాపింగ్ చేసుకున్నాను. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన మామ్ అండ్ మీ టాక్స్ కానివ్వండి, అమ్మ మాట ఛానల్ ఫాలోవర్స్ కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది వెళ్ళి తీసుకున్నారట. షాప్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మెసేజెస్ కూడా చేశారు, మీరు తీసుకున్న శారీసే మేము కూడా తీసుకున్నాము అని చెప్పి. అండ్ అలాగే షాప్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కలిశారు అని కూడా షేర్ చేశారనమాట. అంటే మనకి మాట్లాడుకుంటారు కదా, మేము ఈ వీడియో చూసి వచ్చాము అని చెప్పి. అలాగే వాళ్ళు కూడా కలిసి మాట్లాడుకున్నారట. కొంతమంది చాలా మంది డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. అండ్ అలాగే వాళ్ళు తీసుకున్న శారీస్ పిక్స్ అవి కూడా షేర్ చేశారు. చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే మా సెలక్షన్ మీకు కూడా నచ్చింది కాబట్టి. అండ్ అలాగే ఇవాళ వీడియోలో నిన్న నేనేం తీసుకున్నాను అన్నది కూడా షేర్ చేస్తాను. నిన్న ఆల్రెడీ షీ నీడ్స్ లో కలెక్షన్ మీకు షేర్ చేశాను కదా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు దారిలో ఆగి కార్న్ తీసుకుంటున్నాను అనమాట, మొక్కజొన్న కంకులు. ఇప్పుడు మంచిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి క్లౌడీగా చల్లటి వెదర్ లో ఏమన్నా తినాలి అనిపిస్తే కార్న్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మంచిగా ఇలా నిప్పుల మీద కాల్చిస్తారు కదా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం ఇంటికి తెచ్చుకుని కాల్చుకుంటే మళ్ళీ ఆ టేస్ట్ అనిపించదు. అందుకని నేను పచ్చివేమి తీసుకురాకుండా వాళ్ళనే కాల్చి ఇమ్మంటాను. అండ్ చాలా మంది ఇట్లా నిమ్మకాయ ఉప్పు రాసుకొని కూడా తింటారు, వాళ్ళు కూడా అక్కడ రాసిస్తారు. బట్ నేను రాయించుకోను, నాకు ద ప్లేన్ వన్నే ఇష్టం అనమాట. జస్ట్ అట్లా కాల్చినయే ఇష్టము, అందుకని నాకు కాల్చి తెచ్చేస్తా. ఇంట్లో ఎవరికైనా కావాలి నిమ్మకాయ ఉప్పు అని అంటే ఇంట్లో రాసుకొని తింటారనమాట. బట్ ఐ లైక్ ద ప్లేన్ వన్. మరి మీకే ఇష్టం, నిమ్మకాయ ఉప్పు రాసుకొని ఇష్టమా లేక ప్లేన్ వన్ ఇష్టమా? డూ డెఫినెట్లీ కమెంట్. హలో అండి, షూట్కి వెళ్ళి వచ్చాం కదా. షూట్కి వెళ్ళి రాగానే ఫస్ట్ చేస్తున్న పని ఏంటంటే కార్న్ తినడం. చాలా ఆకలి వస్తుంది. అందుకని ఫస్ట్ కార్న్ తినేసి ఆ తర్వాత ఫ్రెష్ అవడాలు ఇవన్నీ మెల్లగా. అండ్ ఏం తీసుకున్నాను కూడా మీకు చూపించేస్తా ఇది తినేసాక. ఓకే, సో మొత్తానికి నా కార్న్ తినే పని అయితే అయిపోయిందండి. మంచిగా కొద్దిసేపు అలా కూర్చొని కార్న్ తిని తాగి వాటర్ తాగి ఇప్పుడు మీకు ఏవైతే నేను అక్కడ కొనుక్కున్నానో క్విక్గా షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మీరు కూడా ఒకవేళ ఏమన్నా తీసుకోవాలి అని అనుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఒక మంచి పార్టీ వేర్ శారీ తీసుకున్నాను, అది షేర్ చేస్తాను. అంటే ఇప్పుడు బాగా జిమ్మిచ్చు బాగా ట్రెండ్ అవుతుంది కదా, దానిలోనే ఫుల్ వర్క్ శారీ వచ్చిందనమాట. చాలా ఎంత లైట్ వెయిట్ అంటే భలే లైట్ వెయిట్ ఉంది. ఇదిగోండి, ఇది వీడియోలో కూడా చూసా ఉంటారు మీరు. మంచి ఆనియన్ పింక్ కొంచెం లావెండర్ షేడ్ మిక్స్ అయినట్టు ఉందన్నమాట. దానిపైన అంతా ఇలా చిన్న బుటీస్ వచ్చినాయి. మొత్తం ఇలా క్రష్డ్ జిమ్మిచూ శారీ అండ్ ఫుల్ ఇలా వర్క్ బార్డర్. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, అంటే మంచి క్లాసీ వర్క్ లాగా ఉందన్నమాట. ఫుల్ వర్క్ తోటి ఇలా పైన కింద కూడా అంత ఇలా వర్క్. ఈవినింగ్ టైం పార్టీస్కి, నైట్ టైం పార్టీస్ కట్టుకుంటే అదిరిపోతుంది నీ ఫంక్షన్కి కానీ అలాగా. దీని ప్రైస్ అయితే 2460 రూపీస్ అండి. ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఈ కలరే బాగా నచ్చింది. అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి. మీరు ఆ వీడియో చూసిన రేపు షీ నీడ్స్కి వెళ్ళిన కలెక్షన్ వీడియో షేర్ చేశాను కదా, అందులో చూసినా మీకు కలర్స్ ఏమున్నాయి ఆప్షన్స్ అన్నది తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ శారీస్ నేను ఆ వీడియోలో కూడా చూపించాను అనమాట. సో ఇదొక శారీ నాకు భలే బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది జనరల్గా ఇలాంటి శారీస్ కొంచెం స్టిఫ్ గా ఉంటాయి, బట్ ఇది చాలా సాఫ్ట్ గా ఇలాగా లైట్ వెయిట్ గా ఉందన్నమాట. సో అందుకని నాకు బాగా నచ్చింది. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏమో ఒక ఫ్యాన్సీ శారీ అనే చెప్పచ్చు. ఇప్పుడు ఇలా ఈ మోడల్ మంచిగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, పైనంతా ఇలా ఉంటుంది శారీ, స్కై బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్. కింద సైడ్ వచ్చరికి ఇలా ఫ్లోరల్ డిజైన్ లా వచ్చింది. ఇలా ఉంటుంది అనమాట శారీ. ఇదిగోండి ఇలా. ఇది కూడా బాగా అనిపించింది. ఇది కూడా మంచిగా లైట్ వెయిట్, నార్మల్ గా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్టుకునేలాగా బిన్ని సిల్క్ అంటాం కదా, ఆ టైప్ లో ఉందన్నమాట ఈ శారీ. దీని ప్రైస్ అయితే 810 రూపీస్ అండి. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ ఎప్పుడు ట్రై చేయలేదు అని అనిపించింది. అండ్ ఈ బ్లూ పైన, ఈ ఫ్లోరల్ పైన అంతా కూడా చూస్తున్నారు కదా, ఇలాగా గోల్డ్ కలర్ లైన్ లాగా వస్తాయి అనమాట, అంతాను అవుట్ లైన్ లాగా. ఇదేదో కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు అని అనిపించి ఇదొకటి తీసుకున్నాను. అండ్ అలాగే పట్టు చీర లాగా, అంటే
పట్టు చీరకి ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టదలుచుకోలేదు అనమాట నేను కొంచెం, ఎందుకంటే పట్టు చీరలు కట్టడం అనేది అస్సలు అవ్వట్లేదు. ఒకసారి కడితే ఇంకెప్పుడో కడతాం, బట్ రెగ్యులర్ నార్మల్ ఇట్లాంటి శారీస్ అనుకోండి నేను కడుతూనే ఉంటాను. సో అందుకని పట్టు చీరకి ఎక్కువ పెట్టదలుచుకోలేదు. బట్ వరలక్ష్మి వ్రతానికి ఒక పట్టు చీర స్టైల్లో తీసుకుంటాం కదా అని చెప్పి నార్మల్ ఫ్యాన్సీదే, బట్ అలా అనిపించింది అనమాట. అందుకని ఇది ఒకటి తీసుకున్నా. అంటే బేబీ పింక్ అండ్ వైలెట్ ఈ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా పెద్ద పట్టు చీరల్లోను వాటిల్లోను, మొత్తం ఆల్ ఓవర్ అంతా డిజైన్ వచ్చినవి ఇట్లాగా చాలా ట్రెండ్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్. మనం ఇంతవరకు ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేయలేదు కదా అని చెప్పి మొత్తం శారీ అంతా బేబీ పింక్. పట్టు చీరల్లో ఎక్కువ బ్రైట్ కలర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటా, బట్ ఇది బేబీ పింక్ చూస్ చేసుకున్నా. మళ్ళీ బేబీ పింక్ అనకండి, నాకు ఈ కాంబినేషన్ లేదు. బేబీ పింక్ ఉన్నాయి కానీ ఈ కాంబినేషన్ లో లేదనమాట పట్టు స్టైల్లో. సో ఇలా పైన ఇలాగా చిన్న బార్డర్, కింద ఇలా పెద్ద బార్డర్ ఇది తీసుకున్నాను. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా బుటీస్ వచ్చి ఇలా జరీ లైన్స్ వచ్చినాయి మొత్తం వీవింగ్ లోనే. ఇది కొంచెం ఆ పట్టు చీర స్టైల్లో, ఇది యాక్చువల్లీ ఫ్యాన్సీ శారీ అనండి, పట్టు శారీ కాదు, బట్ పట్టు శారీ స్టైల్లో ఉంది కదా అని అనిపించి ఇది ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 1460 రూపీస్. ఇదిగోండి 1460 రూపీస్కి నాకు చాలా గ్రాండ్ గా ఉంది అనిపించింది. ఎస్పెషల్లీ ఐ వాంటెడ్ దిస్ కలర్ కాంబినేషన్. సెమీ పట్టులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ సెమీ పట్టుతో పోలిస్తే ఐ వాంటెడ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ లైట్ టు వేర్ అనిపించింది. సెమీ పట్టులో ఏంటంటే బాగా గ్రాండ్ గా ఉన్నాయి, అంత గ్రాండ్ గాను వద్దు అనిపించింది అన్నమాట. అందుకని ఇలా ఇదైతే మీడియం రేంజ్ లో లాగా అనిపించింది. అంటే మరీ గ్రాండ్ గా లేదు, మరీ ఏదో మరీ ఫ్యాన్సీ లాగాను లేదు, కొంచెం పట్టు టచ్చే ఉంది. సో వ్రతానికి కట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్లుగా ఇది ఒకటి తీసుకున్నాను. నాకేంటంటే బ్లౌజ్ ఈ కలర్ వస్తే బాగుండు అని అనిపించింది, బట్ బ్లౌజ్ మాత్రం లైట్ కలరే ఇచ్చారు. నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను ఉండండి. నేను అదొక్కటి కొంచెం అబ్బా అని అనుకున్నా కానీ మిగతాదంతా బాగుంది శారీ. ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇచ్చారు. బాడీ అంతా ఇది ఇలా బేబీ పింకే కొంచెం వైలెట్ షేడ్ ఉన్నట్టుగా ఇలా ఇచ్చి హ్యాండ్స్కి మాత్రం ఇది ఇచ్చారు. సో ఇది బ్లౌజ్. నాకు మొత్తం ఇదే కలర్ బ్లౌజ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది కానీ లైట్ కలర్ ఉంది. అంటే జనరల్ గా కాంట్రాస్ట్ ఇస్తూ ఉంటారు కదా, బట్ అట్లా కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే రాలేదు, కొంచెం మిక్స్డ్ లాగా వచ్చింది. బట్ స్టిల్ ఐ లైక్ దిస్ సారీ, ఎస్పెషల్లీ ద కలర్ కాంబినేషన్. అందుకని తీసుకున్నా. ప్రైస్ కి చాలా చాలా వర్త్ అనిపించింది, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. 1400 శారీ లాగానే లేదు, ఎందుకంటే తీసుకుని వస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా కలిసారనమాట. సో వాళ్ళు చూసి ఇది 1400 అని అంటున్నారు. అవును 1400 ఇది అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు, అస్సలు అలా లేదు అని చెప్పి. సో ఐ రియలీ లైక్ దిస్ వన్. దీన్ని అర్జెంట్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేయాలి. అండ్ ఇంకొక శారీ తీసుకున్నా, ఇంకొకటి జార్జెట్ శారీ తీసుకున్నాను. ఈ శారీ ఏంటంటే మంచి మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇదిగోండి ఇలా రెడ్ అండ్ బ్లాక్, ఫర్ ఎవర్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. మంచిగా ఇది మొత్తం రెడ్ పైన ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది, మీకు కనిపించట్లేదు, కెమెరాలో కనిపించట్లేదు కానీ మంచి రెడ్ కలర్, ఇది మిర్చి రెడ్ లాగా వచ్చి దానికి ఇలా ఒక వైట్ కలర్ ప్రింట్ లాగా వచ్చి కింద ఇలా కంచి బార్డర్ లాగా వచ్చింది, పైన కూడా వైట్ కలర్ ప్రింట్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది అనమాట. ఫుల్ జార్జెట్ శారీ, మెత్తగా ఉంది, లోపల కవర్ ఉంది, కరంబరం అంటుంది కానీ వెరీ సాఫ్ట్ శారీ, లైట్ వెయిట్ ఉంది. అండ్ దీని ప్రైస్ అయితే 720 రూపీస్. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. దీనిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వైలెట్ ఎల్లో కూడా నచ్చింది కానీ, బట్ వైలెట్ అండ్ ఎల్లో ఆల్రెడీ మొన్న రీసెంట్ ఆ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం కదా అని చెప్పి ఐ వెంట్ ఫర్ దిస్ కలర్, బ్లాక్ అండ్ రెడ్. ఇదైతే బాగా నచ్చేసింది. బ్లాక్ బ్లౌజ్ వేస్తే చాలు కదా, బ్లాక్ బ్లౌజ్ మన దగ్గర బోల్డ్ అని ఉంటాయి. సో అందుకని అర్జెంట్ గా ఇది కూడా కట్టేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. మా ఆయన ఎప్పుడొకప్పుడు సినిమాకి తీసుకెళ్ళమనాలి, అప్పుడు ఈ శారీ కట్టుకోవాలి. సో ఇవి నేను ఈ సారీ తీసుకున్న శారీస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. ప్రైసెస్ అయితే నాకైతే చాలా రీజనబుల్ అని అనిపించింది. నాకు ఆ ప్రైస్ కి వర్త్ అని అనిపిస్తేనే నేను కొనుక్కుంటా. అండ్ నా దగ్గర ఆ కలర్స్ లేవు అట్లానని అనిపిస్తే, అంటే జనరల్ గా మన దగ్గర అన్ని కలర్స్ ఉంటాయిలేండి, బట్ ఆ స్టైల్లో లేవు అన్నప్పుడు మాత్రం తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ మా వాళ్ళకి ఈ శారీ కాంబినేషనే బాగా నచ్చింది అనమాట. అంటే ఇలా రెడీమేడ్ బ్లౌజ్ తో వచ్చింది కదా, ఇవి బాగా నచ్చినాయి. ఈ స్టైల్లోనే ఒక 4 to 5 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో అందులో ఆ 4 to 5 వెరైటీస్ కొన్ని అయితే తీసుకొని ఇంకా వాళ్ళకి పంపించేసాను అటు నుంచి అట్టే. యాక్చువల్గా అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా చూసి ఈ శారీ ఇక్కడే తీసుకున్నారా అని చెప్పి మళ్ళీ వాళ్ళని అడిగి ఇలాంటి శారీస్ ఉంటే తీసుకున్నారన్నమాట రెడీమేడ్ బ్లౌజ్ తో. ఎందుకంటే దిస్ కాస్టెడ్ మీ 800 అంతే. స్టిచ్డ్ బ్లౌజ్, అది కూడా వెనక్కి ఇదిగోండి మొత్తం ఇలా బటన్స్ తోటి వస్తుంది. అండ్ ఈ బటన్స్ పెట్టి కుట్టడానికి, ఇలాగ పఫ్ హ్యాండ్స్ పెట్టి ఇలాగ సీతారామం కాలర్ పెట్టి కుట్టడానికి స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా ఎక్కువే తీసుకుంటారు. బట్ ఇది మంచి జార్జెట్ శారీ అండ్ రెడీమేడ్ బ్లౌజ్ మొత్తం 800 లో వచ్చేసింది. కట్టుకుంటే కూడా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్, మరి అంటే మంచిగా స్టైలిష్ గా కూడా అనిపించింది. జనరల్ గా మనం చీరలు అయితే గబగబా కొనేసుకుంటాం కానీ దానిపైకి బ్లౌజులు సెట్ చేసుకోవడం ఎంత కష్టంగా అనిపిస్తుంటుందో నాకు.
అంటే రకరకాల బ్లౌజులు స్టిచ్ చేస్తూ ఉంటాం కదా, ప్రతి చీరకి బ్లౌజ్ స్టిచ్ చేయించాలంటే కష్టం అనిపిస్తుంది అన్నమాట నాకు. ఏమైనా మామూలుగా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటాం కదా, అలా నా దగ్గర ఏదైనా షేడ్ సెట్ అవుద్దేమో అని చెప్పి ఇదిగోండి ఇన్ని బ్లౌజులు తీసేసాను. ఇప్పుడు ఈ చీర చూపించాను కదా పింక్ అండ్ ఇది, అది కూడా అక్కడ కూడా కొన్ని బ్లౌజులు ఉన్నాయి. సో మొత్తం ఆ బ్లూ షేడ్ లో ఆ వైలెట్ షేడ్ లో ఉన్న బ్లౌజులు అన్ని తీసి ఇక్కడ వేసాను శారీ మీద. ఒక్కటంటే ఒక్కటి కూడా మ్యాచ్ కాలేదు. ఉండండి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇదిగోండి శారీ అయితే పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కదా, సో వైలెట్ కలర్ బ్లౌజ్ ఏదన్నా ఉందా అన్నట్టుగా చూసాను. ఇది ఒకటి వైలెటే, కానీ దీనికి జమీన్ ఆస్మాన్ తేడా ఉంది. సో ఇది తూచ్. నెక్స్ట్ ఇది ఒకటి కొంచెం వైలెట్ షేడ్ లా అనిపించి ఇది ట్రై చేశాను. ఇది కూడా అంతే, అంత సూట్ అవ్వలేదు, కొంచెం ఎక్కువ బ్లూయిష్ గా కనిపిస్తుంది అండ్ దీని జరీ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో ఇది కూడా తూచ్. ఇది కూడా కొంచెం అలానే బ్లూ షేడ్ లో ఉన్నది కదా అని అనుకున్నాను, బట్ ఇది కూడా అసలు సెట్టే కాలే. ఇది కూడా తూచ్. ఇది ఆల్రెడీ మీరు చాలా సార్లు చూసారు, నా మగ్గం వర్క్ బ్లూ బ్లౌజ్. ఇది అసలు సంబంధమే లేదనుకోండి, ఏదో అలా తీసాను, బ్లూ ఫ్యామిలీకి చెందినవి అన్ని. సో ఇది కూడా తూచ్. ఇది కూడా ఒక బ్లూ కలర్ శారీ మీదే, బట్ ఇది కూడా సెట్ కాలేదు. ఇది కూడా తూచ్. ఇది ఒక వైలెట్ బ్లౌజ్. ఇది చూస్తే ఇది కూడా అంతే. అసలు ఇది వెతికితే ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. ఇది కూడా ఇన్ని బ్లౌజులు ట్రై చేశాను నేను, ఒక్కటి కూడా ఈ శారీ పైకి సెట్ కాలేదు. ఎందుకంటే ఈ షేడ్ డిఫరెంట్ గా ఉంది కదా. అండ్ ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ ఇలా ఇచ్చారు, అంటే ఐ వాంటెడ్ దిస్, ఈ కలర్ కావాలి నేను అనుకున్నాను, కానీ దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు, ఈ షేడ్ లో ఇచ్చారు అన్నమాట. కొంచెం పింక్ అండ్ ఈ పర్పుల్ మిక్స్ అయినట్టుగా ఇలా ఇచ్చి మొత్తం లీఫ్ డిజైన్ లాగా వచ్చింది. బార్డర్ కి మాత్రం ఇలా బ్లూ వచ్చింది అన్నమాట. బ్లూ కాదు, ఇది వైలెట్ కలర్ వచ్చింది. పైన సైడ్ కింద సైడ్ ఇలాగ పెద్ద బార్డర్ ఇస్తారు కదా, అలాగే పెద్ద బార్డర్ వచ్చింది. హ్యాండ్స్ అది వేయించి ఇది బాడీకి వేయించి కుట్టిద్దామా అని అనుకుంటే నాకు అలా కన్నా మొత్తం కాంట్రాస్ట్ లో ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది. మొత్తం బ్లౌజ్ అంతా ఇదే కలర్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. హ్యాండ్స్ కావాలంటే ఇది వేసుకోవచ్చు, బట్ మళ్ళీ హ్యాండ్స్ ఇది వేస్తే ఈ శారీ పైకి అవుద్ది. ఇప్పుడు ఇన్ని బ్లౌజులు ఉండి వేస్ట్ ఎలా అయిపోయిందో మళ్ళీ అదే స్టోరీ అవుద్ది. సో అందుకని ఈసారి అలా కాకుండా ఓన్లీ ఈ వైలెట్ కలర్ మాత్రమే తీసుకొని, ప్లెయిన్ వైలెట్ తీసుకొని ప్లెయిన్ బ్లౌజ్ కుట్టిద్దామని అనుకుంటున్నాను. దానికి మనం ఏమైనా వర్క్ చేసుకోవచ్చు, మిగతా శారీస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు కదా. అసలు ఈ శారీ అయితే నాకు ఎంత బాగా నచ్చేసిందో. మంచి ఈవినింగ్ నైట్ టైం ఫంక్షన్స్ కాటికి కట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ రిసెప్షన్స్ ఇట్లాంటి వాటికి కట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఎవరిదైనా ఫంక్షన్ అయ్యి త్వరగా నన్ను పిలిస్తే బాగుండు అని అనిపించింది. కానీ ఆలోచిస్తే అసలు ఈ మధ్యకాలంలో మా ఇంట్లో అయితే ఎవరి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ లేవు. సో ఇది కట్టుకునేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓ పని చేద్దాంలేండి, ఇది కట్టేసుకొని రెడీ అయిపోతా మంచి ముహూర్తాలు ఉన్న రోజున కట్టేసుకొని అలా బయటికి వెళ్ళిపోయామనుకోండి, ఏ ఫంక్షన్ కనిపిస్తే ఆ ఫంక్షన్లో దూరిపోవచ్చు. అంత బాగుంది ఈ ఐడియా, ఏదో బాగుంది. నాకు ఎలాగో ఫంక్షన్స్ అటెండ్ చేసేంత రావట్లేదు, నన్ను ఎవరు పిలవట్లేదు ఫంక్షన్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం ఫంక్షన్స్ లేవనుకోండి, నెక్స్ట్ అంత శ్రావణంలో ఉంటాయి కదా, అప్పుడు ఎవరైనా పిలిచారా సరే, లేదా నేను ఆ చీర కట్టేసుకుంటా అలా వెళ్తూ ఏ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరిగితే అందులోకి వెళ్ళిపోయి నమస్కారం అండి, బాగున్నారండి, నమస్కారం అండి అని చెప్పుకుంటా ఆ చీరని అలా 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 ఫ్లాంట్ చేసేసి వచ్చేస్తా. ఈ ఐడియా బాగుంది కదా, అదే చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ చేసుకోండి, నన్ను పిలవండి, లేదంటే డైరెక్ట్ ఎంట్రీ అంతే. పిలవకపోయిన పిల్లవని పెళ్ళికి పేరెంట్ అని అంటారు చూడండి, అలా పిల్లవని పెళ్ళికి మనం రెడీ అయిపోయి మరీ వెళ్ళిపోతాం. అండ్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడుతో ఇది ఆపేసి నేను వెళ్ళి మిగతా పనులు చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి, టైం అయిపోతుంది కాబట్టి. బాయ్.